హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో అప్కమింగ్ తెలుగు మూవీస్లో 1000 కోట్లు కొట్టే సినిమాలు ఏమున్నాయో ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 1000 కోట్లు కొట్టే సినిమాలో ముందుగా ఉండేది గేమ్ చేంజర్ అనమాట. సో రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ శంకర్ గారి డైరెక్షన్లో రాబోతుంది. సో రామ్ చరణ్ గారి మార్కెట్ మనందరికీ తెలిసిందే, చాలా హ్యూజ్ మార్కెట్ ఉంది. అండ్ మెయిన్గా తను గ్లోబల్ స్టార్ అనమాట, మనందరికీ తెలిసిన విషయమే కదా. సో ఆ ప్రకారంగా తనకి కలెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మూవీ వచ్చేసి డాకు మహారాజ్, బాలకృష్ణ గారి మూవీ అనమాట. సో ఇది కూడా గట్టికి కొట్టే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే బాలకృష్ణ గారికి తెలుగు స్టేట్స్లో బాగా ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. సో అందుకే బాలకృష్ణ గారి డాకు మహారాజ్ కూడా 1000 కోట్లను కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఆ తర్వాత మన డార్లింగ్ ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ అనమాట. సో మనందరికీ తెలుసు డార్లింగ్ క్రేజ్ ఎలా ఉంటుందో. అండ్ 1000 కోట్లు చాలా ఈజీగా కలెక్ట్ చేసిద్ది, సో అందులో డౌటే లేదు. కాకపోతే చెప్పలేము, ఎందుకంటే ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ కదా. ఎందుకంటే లవ్ స్టోరీకి సంబంధించిన కాన్సెప్ట్. మన ప్రభాస్ గారు కొంచెం తక్కువ చేశారు. మన ప్రభాస్ గారు అంటే ఎక్కువ యాక్షన్ సీన్స్, ఆ ఎలివేషన్ సీన్సే ఎక్కువ మూవీస్ ఉన్నాయి అండ్ బాగా కలెక్ట్ చేశాయి ఆ మూవీస్. సో చెప్పలేము, ఈ మూవీ కూడా బాగుంటే కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఆ తర్వాత ప్రభాస్ గారిదే మళ్ళీ సలార్ 2. సలార్ 2 మనందరికీ తెలిసిందే కదా, సలార్ 1 ఎలా ఆడిందో. సో చాలా బాగా యాక్టింగ్ చేశారు ప్రభాస్ గారు. అండ్ ప్రభాస్ గారు ఒక్కళ్ళతోనే ఈ సినిమా బాగా నడిచిందనే చెప్పాలి, ఆ ఫైట్ సీన్స్ మెయిన్గా. అండ్ సో ఇది కూడా 1000 కోట్లు కొట్టే అవకాశం అయితే ఉంది. అండ్ దాని తర్వాత దేవర పార్ట్ 2 జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు. సో మనందరికీ తెలుసు జూనియర్ గారి మూవీస్లో మాస్ ప్లస్ క్లాస్ రెండు కలిపి కొడతారనమాట. సో చాలా బాగుంటుంది మూవీ కూడా. దేవర పార్ట్ 1 కూడా చాలా బాగా ఆడింది అండ్ మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది, మనందరికీ తెలిసిన విషయం అది. సో జూనియర్ ఎన్టీఆర్ గారి దేవర పార్ట్ 2 మూవీ కూడా 1000 కోట్లు కొట్టే అవకాశం అయితే ఉంది. ఇక ఆ తర్వాత యానిమల్ పార్ట్ 2 అనమాట. సో ఇది కూడా చాలా బాగా గట్టిగా కొట్టిద్ది అనమాట. సో యానిమల్ మూవీలో రణ్వీర్ కపూర్ గారు చాలా బాగా యాక్ట్ చేయటం అయితే జరిగింది. ఆ ఫైట్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా హిట్ అయ్యాయి అనే చెప్పాలి. సో అదనమాట. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ అనమాట. సో ఓజీ మూవీ రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా 1000 కోట్లు అయితే ఈజీగా కొట్టిద్ది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ తెలుగు స్టేట్స్లో మామూలుగా ఉండదు. సో కాన్సెప్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఓజీ మూవీది. సో పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ కూడా 1000 కోట్లు కొట్టే అవకాశం అయితే ఉంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నా మహేష్ బాబు గారు ఇంకా రాజమౌళి గారు తీస్తున్నారు కదా. సో ఆ మూవీ కూడా చాలా ఈజీగా కొట్టేసిద్ది అండ్ రికార్డులను అయితే బ్రేక్ చేసిద్ది అనమాట. ఆ మూవీ మాత్రం ఏమాత్రం డౌటే లేదు, ఎందుకంటే చాలా హ్యూజ్ మార్కెట్ పెరిగింది తెలుగు స్టేట్స్లో కానీ అండ్ ఇంటర్నేషనల్ అయిపోయింది ఇప్పుడు. మొత్తానికి మ్యాటర్ అయితే ఇది రానున్న కొన్ని సంవత్సరాల్లో మన తెలుగు మూవీస్ అయితే ప్రపంచాన్ని ఏలబోతున్నాయనే చెప్పాలి. అండ్ ఈ మూవీస్ అయితే 1000 కోట్లని చాలా ఈజీగా కొట్టే అవకాశం అయితే ఉంది.